ఉపబల ఫ్యూజింగ్ మెషిన్ను ఎలా ఆపరేట్ చేయాలో మా వీడియోకు స్వాగతం. ఈ వీడియోలో మీరు ఈ మెషిన్ను సురక్షితంగా మరియు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోవడానికి మేము మిమ్మల్ని దశల వారీగా తీసుకువెళతాము. మొదట, యంత్రం యొక్క ప్రధాన భాగాల గురించి తెలుసుకుందాం. ఉష్ణోగ్రత నియంత్రకం, సమయ నియంత్రకం మరియు పీడన నియంత్రకం వంటి ప్రధాన భాగాలు ఇక్కడ ఉన్నాయి. భద్రత ఎల్లప్పుడూ మొదటిది. చేతి తొడుగులు మరియు ఆప్రాన్తో సహా ఎల్లప్పుడూ తగిన రక్షణ గేర్ను ధరించండి. ఇంజిన్ను అమలు చేయండి మరియు తగిన ఉష్ణోగ్రతను చేరుకోవడానికి అనుమతించండి. మీరు అటాచ్ చేస్తున్న మెటీరియల్ ప్రకారం ఉష్ణోగ్రత మరియు పీడన సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. మీరు బలోపేతం చేయబోయే పదార్థాన్ని సిద్ధం చేయండి. ఆకృతికి అనుగుణంగా తోలు లేదా పదార్థాన్ని కత్తిరించండి మరియు స్పెసిఫికేషన్ ప్రకారం తగిన ఉపబల పదార్థాన్ని కత్తిరించండి. తోలు లేదా పదార్థంతో ఉపబల పదార్థాన్ని సమలేఖనం చేయండి. ముడతలు లేదా బుడగలు లేవని నిర్ధారించుకోండి. మెషీన్లోకి సమలేఖనం చేయబడిన పదార్థాన్ని జాగ్రత్తగా ఫీడ్ చేయండి. ద్రవీభవన సమయంలో తప్పుగా అమర్చకుండా ఉండటానికి అవి సరిగ్గా ఉంచబడ్డాయని నిర్ధారించుకోండి. యంత్రాన్ని ప్రారంభించి చేరే ప్రక్రియను గమనించండి. మెషీన్ ద్వారా పదార్థాలు సజావుగా కదులుతున్నాయని నిర్ధారించుకోండి. అవసరమైన ఉష్ణోగ్రత మరియు ఒత్తిడితో యంత్రంలో బంధం ప్రక్రియ సరిగ్గా జరిగిందో లేదో తనిఖీ చేయండి. అసెంబ్లీ ప్రక్రియ పూర్తయిన తర్వాత యంత్రం నుండి పదార్థాన్ని జాగ్రత్తగా తొలగించండి. ఏదైనా లోపాల కోసం జోడించిన పదార్థాన్ని తనిఖీ చేయండి. ఉపబల సురక్షితంగా ఫాబ్రిక్కు జోడించబడాలి. అవసరమైన పని పూర్తయిన తర్వాత యంత్రాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. సరైన పనితీరు కోసం రెగ్యులర్ నిర్వహణ ముఖ్యం. ప్రతి ఉపయోగం తర్వాత యంత్రాన్ని శుభ్రపరచండి మరియు ఏదైనా దుస్తులు ఉన్నాయో లేదో తనిఖీ చేయండి.